కానీ మరి ఆయన మాట ఇచ్చినట్టుగా సార్ రైతు రుణమాఫీ విషయంలో మరి మీ అభిప్రాయం ఏంటి? నేను ఏమన్నా రుణమాఫీ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. అవునా? 100% మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నాడు. ఎంత బడ్జెట్ కావాలన్నాడు? మీరు చెప్పండి. 19,000 కోట్లు బడ్జెట్ కావాలనే దాని మీద పాపం మొన్న 19,000 కోట్లకు గాను 13,000 కోట్లు ఇచ్చిండు. 1,00,000 లోపు రుణాలున్న వాళ్లకు 19,000 కోట్లు అంచనా ఇస్తే ప్రభుత్వ అధికారులు 13,000 కోట్లు ఇచ్చిండు ఆల్రెడీ. ఏది దఫదఫాల కింద? దబదబ కాదు, సెకండ్ టర్మ్లో మొత్తమే ఒకసారి పెట్టుకున్నాడు కదా ఎన్నికల ముందు. ఓకే. ఇంకా 6-7 కోట్ల రూపాయలు కూడా రెడీ పెట్టి అవి ఎలక్షన్ కమిషన్ ఆపితే ఆగిపోయింది. సో 1,00,000 లోపు వాళ్ళకే 19,000 కోట్లు అయితే 2,00,000 వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలి? డబల్ కన్నా ఎక్కువ. ఎందుకంటే నంబర్ తక్కువన్నా కూడా 2,00,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా పెద్ద సంఖ్య. టోటల్గా 2 లక్షలు. ఇప్పుడు మొత్తం ఎంత ఇస్తున్నాడు అంటే 18,000 కోట్లలో క్లోజ్ చేస్తున్నాడు. ఎవరు? 6,000 కోట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ 6,000 కోట్లు, 31,000 కోట్లు అన్నారు కదా సార్. అదే సార్, అది కూడా లేదు. ఇప్పుడు 31,000 కోట్లు కూడా కావు. 6,000 కోట్లు మొదటి దఫా ఇచ్చాడు 1,00,000 లోపు వాళ్ళకు. మళ్ళా 1,50,000 వాళ్ళకు కూడా 6,000 కోట్లలో క్లోజ్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా 6,000 కోట్లు ఇస్తాము 15th ఆగస్ట్కి అని చెప్తుండు. నిన్న మంత్రి గారే చెప్పారు కదా. అయితే మొత్తం 3 అంతా కూడా 1/3 సగం, 30%, సగం కూడా కాదు 30%కే ఇవ్వబోతున్నాడు. మిగతా రకరకాల కారణాలతోటి అవి ఇవ్వడం లేదు. సో రైతుల్లో ఏంటంటే ఇది అట్టర్ ఫ్లాప్. మీకు రుణమాఫీ అనేది వర్కౌట్ కాదు కాంగ్రెస్కి. ఇవ్వాలంటే 65,000 కోట్లు ఉన్నాయి మొత్తం. 65,000 కోట్లు. వీళ్ళు చెప్పింది 31,000 కోట్లు చెప్పారు, కానీ ఇప్పుడు ఇచ్చేది 18,000 కోట్లు వస్తుంది. లెక్క మీరు లెక్క చెప్ప 3 టర్మ్ల కింద 3 ఆర్లు 18 అవుతుంది కదా. సో కాబట్టి ఏంటంటే రుణమాఫీ అనేది కాంగ్రెస్కి వర్కౌట్ కాదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మళ్ళీ మ్యాండేట్ కష్టం. మీకు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా కూడా రెండో దఫా వస్తలేదు. మీకు ఏ రాష్ట్రం అని తీసుకోండి. చాలామంది మాట్లాడుకుంటున్న అంశం కూడా, ఎందుకంటే మన విద్యార్థుల విషయంలో కూడా జరిగింది. అన్నిటి విషయాల్లో కూడా ఫెయిల్యూర్ ఉన్నది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది. రేవంత్ రెడ్డి ఏంటంటే ఇంకా సరే ఆయన ఏదో అంతా బాగుంది అనే దాని మీద ఫస్ట్ మొదట్లో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడిపించిండో ఈయన కూడా అదేవిధంగా మీడియాను లేకుంటే మూమెంట్ ఎక్కువ. కేసీఆర్ కంటే ఈయనకేదో కేసీఆర్ ఏమో మూమెంట్ ఉండేది కాదు, ప్రజల్లోకి వెళ్ళేవాడు కాదు కదా. ఈయన వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు, ఏదో అట్లా చూపిస్తున్నాడు. కానీ అది లాభిస్తుందని మనం అనుకోలేము దాన్ని. రైట్. మరి ఇప్పుడు విదేశీ పర్యటన ఎంతవరకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు తెలంగాణకి? ఎందుకంటే మీరు కూడా గల్ఫ్ ఇప్పుడు చాలా దేశాలు తిరిగారు కాబట్టి. ఇప్పుడు ఇది ఏంటంటే టీజర్, ఇప్పుడు టీజర్ని నెక్స్ట్ ట్రైలర్ ఉంటుందేమో. టీజర్ని చూసి మనం సినిమా సక్సెస్ అవుతుందని అనుకోలేము. ఇప్పుడు బాహుబలి ఫస్ట్ టీజర్ ఇచ్చిండు, 3 సంవత్సరాలలో సినిమా తీసి రిలీజ్ చేసిండు. సరే సినిమా బాగుంది, ఆడింది, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు టీజర్ అంటున్నా అంటే ఇప్పుడు పోయిండు, కొంతమందిని కలిశాడు, వాళ్ళు పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఎంఓఈ చేసుకొని వస్తున్నాడు. ఎంఓఈ అనేది అది వాడు చేయకపోతే నువ్వేం వాడి మీద యాక్షన్ తీసుకుంటావా? లేకపోతే వాడి ఇష్టం, అది ఆప్షను. రేపు మిగతా అదేమో పూర్తి స్థాయిలో అగ్రిమెంట్ కూడా కాదు కదా. అగ్రిమెంట్ ఏం కాదు, ఒక ఎంఓయు అంటే ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లాగా ఒకటి ఇస్తారు. అది వాడు బైండ్ కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము వరంగల్లో ఏదో ఇవాళ నేను చూశాను పేపర్లో, 2017లోనో ఎప్పుడో అక్కడ ఇది మన టెక్స్టైల్ పార్క్ కోసం పెట్టుకొని ఎంఓఎల్ చేసుకొని వచ్చి ఇట్లనే సేమ్ కేటీఆర్ పోయి దావోస్లోనో అక్కడనో ఇక్కడనో కేవలం ముగ్గురు వచ్చి అక్కడ ఇది చేస్తున్నారట. పెట్టింది ఇంతవరకు అక్కడ అమలు జరిగింది 3 మాత్రమే. 3 యూనిట్లు వచ్చినాయి టెక్స్టైల్ పార్క్ వరంగల్లో. మళ్ళీ నిన్న సేమ్ సియోల్లో సీఎం గారు ఏదో పోయి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది సరే, వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తుండ్రు. 10 రోజులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్ళాడు. 40 మంది టీము, సిఎస్, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ పోయి మరి ఏం తీసుకొస్తారనేది చూడాలి మనం. మరి అది నేను అనేది ఏంటంటే చివరికి తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. రేపు 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుంటే వీళ్ళు చేసుకున్న ఎంఓఈలలో ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి అనే విషయం అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే రేపే ఆయన వచ్చేది, రేపే వస్తాడు. వచ్చి రేపు మళ్ళీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అంటాడు, ఇన్ని వేల ఉద్యోగాలు అంటున్నాడు. ఇవన్నీ సరే, ఇప్పుడు మనం ఓన్లీ ఆశించడమే ఈ స్టేజ్లో.